రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ నిన్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 50,000 మంది విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఆ డెమో ఇవ్వడం ఎలా అనిపించింది? మీలాంటి చదువుకుంటున్న రేపు అప్కమింగ్ జాబ్స్ కోసం బయటకు వస్తున్న వాళ్ళకి ఒక భరోసా అనేది కలుగుతుందంటారు ఈ గవర్నమెంట్లో? నిన్న సిబిఎన్ గారు ఇచ్చిన క్వాంటమ్ వ్యాలీ చాలా ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషన్ అండి. కరెంట్గా మనం చూసుకుంటే జాబ్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ వరకు లేవు, కానీ సిబిఎన్ గారు ఎప్పుడైతే ఇచ్చారో ఆ హామీ అనేది మనకు వచ్చింది. ఆయన ఏ పని చేసినా ఫస్ట్ ఒక విజన్ కానీ ఆయన ఆయన ఆలోచన విధానం కానీ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి, చాలా రైట్ వేలో ఆయన ఆలోచిస్తారు. అండ్ ఈవెన్ ఇప్పుడు కరెంట్కున్న ఆయన 75 ఏళ్ళు ఆయన ఇప్పుడు కరెంట్ మేము ఎలా ఆలోచిస్తున్నామో ఆయన అలా ఆలోచించి కరెంట్గా వాట్ వీ నీడ్ అనేది ఆయన ఆలోచించి అలా ఆయన మోటివేట్ చేసి అలా ఒక స్టెప్ ఫార్వర్డ్గానే ఉంటారు, మాకంటే ముందే ఉంటారు. అది చాలా ఇన్స్పైరబుల్. సో అంటే ఈ రోజున ఉద్యోగ అవకాశాలు అంటే కొత్తగా ఈ గూగుల్ ఏఐ కానీ లేకపోతే క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్స్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసే విధానం తరహాలో ఆలోచనలు కానీ అంటే మీకు అనిపిస్తుందా భవిష్యత్తు బాగుంటుంది, మనం ఇతర రాష్ట్రాలకు ఎలా అవసరం లేదు, ఇతర దేశాలకు కూడా ఎలా అవసరం లేదు, ఇక్కడే ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ గవర్నమెంట్ అనే ఒక భరోసా అనేది వస్తుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే కంపారిటివ్గా అసలు ఈ స్టెప్ అనేది అసలు మనం ఊహించలేదు. ఎందుకంటే ఆయన ఆలోచన చాలా గట్టిగా ఉంది. అండ్ ఈవెన్ ఇలాంటి సిచ్యువేషన్లో బికాస్ కోవిడ్ తర్వాత చాలా జాబ్స్ అనేవి పోవడం, చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్కి వెళ్ళడం అనేది జరిగింది. బట్ వేరేస్ ఈ మోటివ్ స్టెప్ అనేది చాలా గట్టిగా ఉంది అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ బూస్టర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఈవెన్ యూత్కి కూడా చాలా మోటివేటివ్గా ఉంటుంది. అండ్ అదొక భరోసా ఇస్తుంది మనకి, ఓకే మనం పక్క రాష్ట్రాలకి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండొచ్చు. ఈ మోటివ్ స్టెప్ వల్ల ఓకే ఏ టైం అయినా పర్లేదు, మనం అనేది ఎంప్లాయ్మెంట్ జోన్లోకి వెళ్తాము అని అనిపిస్తుంది నాకు. మీకు తేడా తెలుస్తుందా ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులకి? యాజ్ ఏ యూత్ లీడర్గా అంటే లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక సరికొత్త మార్పులతో విద్యా వ్యవస్థలో కానివ్వండి లేకపోతే ఐటీ విప్లవం కానివ్వండి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక విశాఖను చూస్తే మీకు అప్కమింగ్ ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్గా అండి మార్పు అనేది క్లియర్ కట్గా నేక్డ్ అయితే కనిపిస్తూనే ఉంది. లోకేష్ గారు అమెరికాకు వెళ్ళటం, అక్కడ కంపెనీస్తో మాట్లాడటం, అక్కడ వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకోవడం, దాన్ని ఇక్కడికి తేవడం, డిఫరెంట్ కంపెనీస్ కానీ డిఫరెంట్ జోనర్స్లో వాళ్ళు ఆలోచించడం కానీ, యూత్ని ఒక జోన్లోనే వెళ్ళకుండా డైవర్సిఫైడ్ వాళ్ళకి ఏది కావాలో, ముఖ్యంగా మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ అని, మెన్ సంపాదించకపోయినా లోకేష్ గారి విజన్ ఉమెన్ సంపాదించాలి. ఈవెన్ బ్రహ్మరి గారిని చూసుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయడం కానీ, భువనేశ్వర్ గారిని సపోర్ట్ చేయడం కానీ, హెరిటేజ్ రావటం కానీ, అండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉమెన్ అనేది ఎంప్లాయబిలిటీగా ఉండాలనేది లోకేష్ గారి విజన్. సో వాళ్ళ కోసం ఆయన ఎక్కడి దాకైనా వెళ్తున్నారు, అది నేక్ డే ద్వారా క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకి. ప్రీవియస్ గవర్నమెంట్ చూస్తే అప్పుడు ఉన్న పరిస్థితులు కానివ్వండి, అప్పుడు చేస్తున్న ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, కంపేర్ టు ప్రెసెంట్ గవర్నమెంట్తో ఏం చెప్తావు మనం కంపేర్? అసలు అప్పుడు ఉద్యోగాలు ఉన్నాయని కూడా నాకు అనిపించలేదండి, ఆయన ఏం చేశారో కూడా నాకు తెలియదు. సో ఇక్కడ చూస్తే మాత్రం హోప్ అనేది క్రియేట్ అయింది. వి కాన్ సే కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ టైంకి అనేది వాళ్ళు కూడా ఎవరు గ్యారంటీ, బట్ ఇక్కడ హోప్ అనేది ఉంది. నిన్న ఏదైతే జరిగిన వ్యాలీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనము జనరల్గా ఏదైతే మనము చేయాలి అని అనుకుంటున్నామో ఆ ప్రతి సిచ్యువేషన్కి ఈజీగా ఈ గవర్నమెంట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. బయటకి వెళ్లకుండా విత్ ఇన్ ద స్టేట్ ఏదైతే ఏపీ స్టేట్లోనే ఉండి చక్కగా విద్యార్థులకి కానీ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా సహాయం చేస్తుంది. దాని ద్వారా మనము ఏదైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకొని మనం కూడా అవగాహన తెచ్చుకొని ఇంకా డెవలప్ చేసుకొని మన ఫ్యామిలీని కానీ లేకపోతే ఇంకా ఏదైనా మనము స్టాండ్ తీసుకొని నుంచోవచ్చు అని చెప్పి తెలుస్తుంది ఈ వ్యాలీ ద్వారా. అంటే ఈ రోజున ఒక గూగుల్ ఏఐ కానీ లేకపోతే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు ఇవన్నీ కూడా అంటే కొత్త కంపెనీస్ ఇవన్నీ తీసుకురావడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పడుతున్న తాపత్రయం కానీ అవన్నీ గమనిస్తున్నాను. ఏదైతే గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అనేవి లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా తాపత్రయపడుతున్నారు, ఎస్పెషల్లీ యూత్ గురించి. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు రేపటి తరానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని చెప్పి ఇలా చూసుకుంటే విశాఖపట్నం అనేది చాలా డెవలప్ అవుతుంది. టీసీఎస్ అనే కొత్త కంపెనీస్ ఇంకా కొత్త ఐటీ కంపెనీస్ అనేవి తీసుకురావడానికి చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. సో
సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళే ఒక స్టార్టప్ కంపెనీస్ బిగిన్ చేసేలాగా వాళ్ళే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనేటువంటి ఈ ప్రభుత్వ ఉద్దేశం మీ స్టూడెంట్స్ అందరికీ రీచ్ అవుతుంది అనుకోవచ్చు. అవుతుంది. ఎందుకనంటే మా కాలేజ్లో కూడా ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఉంది. ఎవరైతే కొత్త ఐడియా కానీ ఏదన్నా కొత్త ఆలోచన ఉండి నేను నా కాళ్ళ మీద నిలబడాలి, వెదర్ ఇట్ ఈస్ ఏ బాయ్ కానీ గర్ల్ కానీ మా కాలేజ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ అలాగే ఈ ప్రభుత్వం ద్వారా మనకి ఏంటంటే కొత్త కంపెనీ నీ దగ్గర ఒక ఐడియా ఉంటే చాలు, ఇన్వెస్ట్మెంట్ అనేది మా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇంకా మీ ఓన్ ఐడియాస్ ద్వారా మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. దాని ద్వారా ఇంకా జనాలకి యువతకి ఉద్యోగం అనేది కల్పించవచ్చు అని తెలుస్తుంది. సో మొత్తం మీద చూస్తే అమ్మా అంటే గత ప్రభుత్వంలో పరిస్థితులకి ఇప్పటికి కంపారిజన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? సో చెప్పుకోవచ్చు, మనం చాలా కంపారిజన్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గత ప్రభుత్వం ద్వారా చూసుకుంటే యువతకి ఎక్కువ ఉద్యోగాలు అనేవి లేవు, ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. అది ఈ గవర్నమెంట్ చూస్తుంటే మనకి ఏంటంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కానీ ఏదన్నా అంటే ఒక విద్యార్థి ఎంతవరకు చదువుకున్నారో ఆ చదువుకి తగ్గ ఉద్యోగం అనేది వస్తుంది వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ గవర్నమెంట్. గతంలో అనేక రకాల మీమ్స్ కూడా చూసాం. మీ క్యాపిటల్ ఏంటంటే రాయలేని పరిస్థితి, జంక్షన్లో ఆన్సర్ కూడా తెలియదు అనే పరిస్థితి నుంచి ఈ రోజున అమరావతిలో ఈ మారిన ఈ 2 సంవత్సరాల ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ కానీ వాళ్ళు తీసుకుంటున్న ఇన్నోవేషన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మన గవర్నమెంట్కి మన సీఎం గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఒకప్పుడు అంటే స్టూడెంట్స్ జాబ్స్ కావాలన్నా ఐటీ జాబ్స్ కానీ అంటే కాలేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో మేజర్లీ ఇప్పుడు చూసుకుంటే సిఎస్సికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో సిఎస్సి చదివిన వాళ్ళందరికీ ఆబ్వియస్లీ జాబ్ కావాలి. ఆ జాబ్స్ కావాలి అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అంటే అక్కడ ఉంటూ మన సొంత పేరెంట్స్ దగ్గర లేకుండా చేస్తున్నాము. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి మన చూసుకుంటే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మాకు ఫస్ట్ ఒక హోప్ వచ్చింది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేయగలమా అన్న హోప్ వచ్చింది. అది వచ్చిన తర్వాత రీసెంట్గా కాగ్నిజెంట్ కూడా అఫీషియల్గా లాంచ్ చేశారు, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ రావడం వల్ల మాకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. పైగా అసలు ఈ కొత్త టెక్నాలజీస్ తెలుసుకోవడంలో కూడా అసలు మాకంటే సీఎం గారు చాలా స్పీడ్గా ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి అంటే అది ఎలా చేస్తుంది అసలు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి మాకు ఒక హోప్ని ఇచ్చారు. విచ్ మీన్స్ మేము పాస్ అవుట్ అయ్యే స్టేజెస్కి మాకు ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుంది, అది మన స్టేట్లోనే మన పేరెంట్స్ దగ్గర ఉండి చేసుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో గతంలో పోలిస్తే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు అంటే వాలంటీర్ 5,000 ఉద్యోగాలు కూడా మీకు తెలిసి డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా చెప్పకనిసరి పరిస్థితి చేసిన పరిస్థితులు. ఇప్పుడు అలా కాదు, మీ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ సీఎం గారు ఇస్తున్న భరోసా చూస్తే ఏంటి? అంటే ఫస్ట్ నేను కూడా అందరూ సీఎంస్ లాగానే చెప్తారు కానీ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పటికి టైం పట్టిద్ది అలా అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మన వైజాగ్ గూగుల్ సెంటర్ రావడం కానీ అంటే జనరల్గా ఎవరికైనా సరే ఎంఓయూస్ చేసేటప్పటికి ఒక డౌట్ ఉంటుంది, ఒకవేళ ఈ గవర్నమెంట్ మారిపోతే నెక్స్ట్ ఏం జరగవచ్చు, ఏముంది ఇప్పుడు గవర్నమెంట్ జరగకపోతే ఆ ప్లేస్లో వేరే ఇలాగే సేమ్ మీరు అన్నట్టు వాలంటీర్ జాబ్సే మళ్ళీ తీసుకురావచ్చు. కానీ ఒక్కసారికి ఎప్పుడైతే గూగుల్ వైజాగ్ డేటా సెంటర్గా వచ్చిందో మిగిలిన స్టార్టప్స్కి కానీ మిగిలిన చిన్న చిన్న వాటికి ఒక గొప్ప భరోసా వచ్చింది. దీనివల్ల మాకేంటి ఓకే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఇక్కడే చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. నువ్వు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చే టెక్నాలజీని ముందుగానే ఆయన అర్థం చేసుకోవడంతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా అలా డెమో ఇచ్చి మరీ చెప్తున్నాడు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చూసావు ఎవరో ఒక సీఎం కానీ లేదా ఒక ఐటీ మంత్రి కానీ ఎప్పుడైనా ఇలా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం ఎప్పుడైనా చూసావా? లేదు 5 years అంటే నార్మల్ తక్కువ చూసింది అమ్మఒడి ఇలాంటి వాటికి చూసాము. కానీ అంటే అఫీషియల్గా మీరు చదివిన బ్రాంచ్కి మీరు చేసేదానికి అంటే ఈ కాలంలో ఏంటంటే చదివిన దానికి ఉద్యోగం చేస్తున్నదానికి సంబంధం ఉండట్లా. కానీ ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు చదివింది కంప్యూటర్ సైన్స్ అయితే ఎయిదర్ మీరు చదివింది మెకానికల్ అయితే మీకు ఆ డొమైన్లోనే జాబ్స్ వస్తాయి. ఆ డొమైన్స్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు అన్న భరోసా అయితే ఖచ్చితంగా ఇచ్చారు. సీఎం గారు నిన్న క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అన్ని వేల మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ మనకి మళ్ళీ విశాఖ ఒక ఐటీ హబ్గా రీక్రియేట్ అవ్వబోతుంది అనే ఆలోచనలు కానీ ఈరోజున ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ కానీ ఎట్లా చెప్తావు ఈ గవర్నమెంట్? అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రీవియస్ ఇయర్ గవర్నమెంట్ అంటే స్కీమ్స్ అవన్నీ ఇచ్చింది కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఎవరికి ఇవ్వాల. జాబ్ లేని వాళ్ళకి ఎక్కువ వాలంటరీ జాబ్స్ అవన్నీ ఇచ్చేయడం వల్ల గవర్నమెంట్లో అదే జాబ్స్ అవి లేకపోవడం వల్ల చాలామంది గ్రాడ్యుయేటెడ్
పీపుల్ అలా ఉండిపోయారు. ఈ ఇయర్లో చంద్రబాబు నాయుడు రావడం వల్ల చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఐటీ సెక్టార్స్లో వాటిల్లో డెవలప్ చేస్తున్నారు. వచ్చే ఫ్యూచర్ మా గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి మాకు చాలా జాబ్స్ ఇక్కడే వస్తాయి. అంటే వేరే కంట్రీస్ కానీ దానికి వెళ్లకుండా ఇక్కడే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గమనించావా, మొన్న ఒక 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు, అలాగే 6,000 కానిస్టేబుల్ పోస్టులు. ఒకవైపు గవర్నమెంట్ జాబ్స్ ఫుల్ఫిల్ చేస్తూనే మరోవైపు ఈ ఐటీ సెక్టర్ని కూడా అడాప్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడం అనేది వాళ్ళ కమిట్మెంట్ అర్థమవుతుందా అంటూ? అర్థమవుతుంది. అలాగే బాగా డెవలప్ చేయడానికి చూస్తున్నారు. నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ వస్తే ఫ్యూచర్లో చాలామందికి హెల్ప్ అయ్యిద్ది, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి. అలాగే వేరే కంట్రీస్కి వెళ్లకుండా ఇక్కడే ఉండేలాగా చేస్తున్నది గవర్నమెంట్. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో ఇలా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం ఒక్క సెషన్ అయినా నువ్వు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎంగా ఆయన ఉన్నప్పుడు టైంలో ఎప్పుడైనా మీరు గమనించారా? అంటే ఇంటరాక్షన్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా స్కీమ్స్ ఇలా ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి అనేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ దానివల్ల డిసడ్వాంటేజెస్ చాలా మందికి, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏ జాబ్స్ అవి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇప్పుడు మీకు ఒక భరోసా కలిగింది అనుకోవచ్చు, అంటే ఇక్కడ మనకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వీళ్ళు దానికి ఎఫెక్ట్ పెడుతున్నారు అనే ఒక కమిట్మెంట్ అనుకోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు డెవలప్మెంట్. సో చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఐటీ సెక్టార్స్లో కానీ ఏవైనా వస్తాయని నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ మీద. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఫ్యూచర్ అనేది వస్తుంది స్టూడెంట్స్కి అనేది ఎస్పెషల్లీ. అండ్ ఎవరైతే జాబ్లెస్గా ఉన్నారో బయట కానీ డిగ్రీస్ చేసి పీజీస్ హైయర్ స్టడీస్ చేసి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కింద వస్తుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం వాళ్ళకి అనేది ఒక ఫ్యూచర్ వస్తుంది, ముందుగా ఒక కాళ్ళ మీద వాళ్ళు నిలబడగల అన్న ఫ్యూచర్ వస్తుంది వాళ్ళకి. సో అది నమ్ముతాను. అండ్ నాలా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చేస్తున్నారో చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్. ఇప్పటి వరకు ఏదో ఆ తెలంగాణలో ఉన్న అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సైబరాబాదు ఇవన్నీ కూడా గతంలో చూసాం. ఎవరైతే దాన్ని ముందుగా ఆలోచన చేశారో అప్పుడు 2020 విజన్ అన్నారు, ఇప్పుడు 2047 అంటున్నారు ఈ పెద్ద ఆయన. సో దాన్ని రీచ్ అవ్వగలం అనే ఒక ఇది కాన్ఫిడెన్స్ అయితే ఉందా? అంటే చంద్రబాబు గారు పెడుతున్న ఎఫర్ట్ కానీ నువ్వు అన్నట్టుగా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఎక్కడెక్కడి నుంచి ఉద్యోగ అవకాశాలు తేవాలి, పరిశ్రమలు పెట్టించాలి అని చెప్పి మొన్న గూగుల్ ఏఐ అయితే ఏంటి, ఇప్పుడు ఈ రోజున క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాగంటే ఒక ఆస్పిరేషన్తో వచ్చారు అండ్ వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంది, ఒక విజువలైజేషన్ ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా హోప్ఫుల్గా తీసుకొస్తారని అనుకుంటున్నాను. ప్రీవియస్ గవర్నమెంట్ నువ్వు చూస్తున్నావా బిట్వీన్ తేడా, అప్పుడు ఇప్పుడు తేడా గమనించావా అంటే ఏం చెప్తావు? అబ్జర్వ్ చేశాను. పాత గవర్నమెంట్తో ఎలాగంటే లైక్ అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఏంటి మా పరిస్థితి అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఏంటంటే ఒక హోప్ అనేది వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది, మాకు మంచి జాబ్ ఉంటుంది అండ్ ఒక కెరీర్ ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము. సో మీరు ఇంకా వేరే ఇతర దేశాలకు వెళ్ళవసరం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవసరం నమ్ముతున్నాను నేనైతే. అది ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ ఇంకా ఫ్యూచర్లో బాగా వస్తే జాబ్స్ అని నమ్ముతున్నాను నేను. ఇది వరకు అంటే మాకు ఉద్యోగాల కోసం అని చెప్పి వేరే స్టేట్లకు కానీ వేరే చోటకు కానీ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మా సొంత స్టేట్లో అమరావతిలోని ఇట్లాంటి ఐటీ హబ్లు కానీ క్వాంటమ్ కానీ ఇవన్నీ రావడం వల్ల మాకు మా కాళ్ళ మీద మేము నిలబడగలం, మాకు ఒక ఉద్యోగం ఉంటుంది అని చెప్పి మాకు నమ్మకం ఉంది. సో గతంలో క్యాపిటల్ ఏంటి అంటే జోకులు వేసిన పరిస్థితి పక్క స్టేట్స్ వాళ్ళు అయితే నవ్వుకున్నారు. సో ఇప్పుడు అలా కాకుండా మనకంటూ ఇక్కడ గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖ రావడం, విశాఖ మరో ఐటీ హబ్గా రూపొందబోవడం, అట్లాగే మన అమరావతిలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ రాకపోవడం, వీటన్నిటికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని సాక్షాత్తు సీఎం గారే భరోసా ఇవ్వడం చూస్తుంటే ఏం చెప్తావు గవర్నమెంట్ కానీ సీఎం గారికి? మాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మాకు ఉద్యోగాలు ఉంటాయి, మాకు ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఒక స్టాండ్ ఉంటుంది, భరోసా ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, మాకు ఉంటాయి అని చెప్పి ఒక మార్పు తెలుస్తుంది. ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పటికీ కొంత ఏమైనా మార్పు ఖచ్చితంగా తెలుస్తుంది. లాస్ట్ టైం ఉన్నప్పుడు మేము టెన్షన్ పడేవాళ్ళం, మాకు ఇట్లా ఉద్యోగాలు ఉంటాయా, మా స్టేట్కి ఇలాగా కంపెనీస్ వస్తాయా అని చెప్పి టెన్షన్ పడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు, మాకు ఒక సంతోషం, ఒక భరోసా అయితే ఉంది. ఐటీ హబ్స్ వస్తున్నాయి, మాకు ఏదో ఒక సెక్టార్లో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా వైపు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మరోవైపు ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు కానీ ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళని ఇక్కడికి అప్రోచ్ అయ్యి ఉద్యోగాలు మా స్టేట్లో కల్పించండి, మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళని ఇన్వైట్ చేయడం, ఈ కమిట్మెంట్ ఎలా అనిపిస్తుంది? నిజంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు చాలా ఉపయోగం ఇలాంటివి స్టూడెంట్స్కి, ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్కి ఇలాంటివన్నీ తేవడం, ఇలాంటివన్నీ చేయడం అనేది మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా ఫ్యూచర్కి ఇంకా
భరోసాలు ఇవ్వడం అన్నీ ఉంటాయి. రైట్. నువ్వేం చెప్తావు ఈ రోజున ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి సీఎం గారు చెప్పడం కానీ, వివరించి చెప్పడం కానీ, అన్ని వేల మంది విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ప్రీవియస్ గవర్నమెంట్లో ఎప్పుడైనా నువ్వు ఒక ఐటీ మినిస్టరో లేకపోతే ఒక సీఎం ఆ స్థాయి వ్యక్తి ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడం ఎప్పుడైనా గమనించావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సో హ్యాపీ యాజ్ అ స్టూడెంట్స్. చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది లాస్ట్ పార్టీ రూలింగ్ అండ్ ఈ పార్టీ రూలింగ్కి. ఒక ఐటీ సెంటర్ పెట్టడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ థింగ్. ఒక స్టూడెంట్కి ఒక ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నారు ఎవ్రీ స్టూడెంట్కి. అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ని కానీ వాళ్ళ రెజ్యూమ్ బిల్డింగ్ కానీ ఎట్లాగానే అది చాలా ఉపయోగపడుతుంది. సో అంటే ఆయన ఆలోచనలు ఒక 10-15 ఏళ్ళు ముందుగా ఆయన చేసే ఆలోచనలు చూస్తుంటే ఆ వయసులో కూడా ఆ కమిట్మెంట్ ఎలా అనిపిస్తుంది? అండ్ చాలా సీఎం ఆయన. హీస్ బీన్ థింకింగ్ అబౌట్ ఆయన వచ్చే ఒక 20 to 25 జనరేషన్స్ దాకా హిస్ బిల్డింగ్ ఇస్ వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసే ఆప్షన్ ఇస్తున్నారు ఆయన. సో ఇట్స్ రియలీ హ్యాపీ. సో అట్లాగే ఇప్పుడు విశాఖ ఐటీ హబ్గా మారబోతుంది, మళ్ళీ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్. సో మీరేం చెప్తారు? మేము చదువుకుని బయటకు వచ్చేపాటికి మీకు ఎదురుగా ఆ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకం అయితే క్రియేట్ అయిందా? హోప్ ఇస్తున్నారు డెఫినెట్గా. అండ్ అందులో వర్క్ చేయడం కూడా ఆ వర్క్ స్పేస్ కానీ ఆ వర్క్ కల్చర్ కానీ ఇట్స్ డిఫరెంట్. సో అది మనకి అలవాటు చేస్తున్నారు. మనం కూడా ఇలా ఉండాలి అని ఒక ఐటీ హబ్ తీసుకొచ్చి మనం కూడా వాళ్ళతో సమానంగా వర్క్ చేయడం కానీ వర్క్ కల్చర్లో చూపించడం కానీ చేస్తున్నారు. Please subscribe to Leo News for more videos.